మార్కు సువార్త 16వ అధ్యాయం 17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చాలునను. ఏమనగా, అది కూడా చదువు. ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి ఏ హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఏమండి, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమై పరలోకానికి ఆయన ఆరోహణం అంటే అవరోహణం రెండు ఉంటాయి. ఆరోహణం అంటే క్రింద నుండి పైకి పోవడం, అవరోహణం అంటే పై నుండి క్రిందికి రావడం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు శిష్యులకు అగపడి అనేక ఆధారాలు వాళ్ళకు చూపించి, రుజువులు చూపించి ఆయన ఆరోహణం అవ్వాలిగా. అప్పుడు తన శిష్యులతో ఆయన చెబుతున్నమాట 17వ వచనంలో ఆయన చెబుతున్న మాట క్రైస్తవులకు అందరికీ ఇది చాలా ఇష్టమైన మాట. క్రైస్తవులందరూ దీన్ని బాగా ఇష్టపడే మాట. ఎందుకంటే వరాలతో కూడిన మాట, ఏమండి, స్వస్థతలతో కూడిన మాట. ఈ మాట చాలా ఇష్టం ప్రతి క్రైస్తవుడికి. అదే ఆ మాట 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. యేసుక్రీస్తు చెప్పాడండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు. ఏ నమ్మిన వారి వలన? యేసును నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అన్నాడు. ఇప్పుడు మన పాఠం ఏంటంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని యేసు ఎవరితో చెప్పాడు? ఇది పాఠం. అర్థమైందా? టైటిల్ మరొకసారి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని యేసు ఎవరితో చెప్పాడు? ప్రశ్నను మనం ఆలోచిస్తే అర్థమవుతుంది వెంటనే. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని యేసు ఎవరితో చెప్పాడు? ఆన్సరు మనం వెతుకుదాం. శిష్యులని మనకు తెలుసు. కానీ ఈరోజు చాలామంది నమ్మితే ఇవన్నీ మనకు కూడా జరుగుతాయి, మనము కూడా చేయగలం. ఎందుకంటే నమ్మిన వారి వలన అన్నాడు కదా, మనం కూడా నమ్మాము కదా, మనం కూడా క్రీస్తుని నమ్మాం కదండి. మా శిష్యులే కాదు, మనం నమ్మాము లేదా? మనం కూడా నమ్మాం. ఈరోజు ప్రపంచంలో 450 కోట్ల మంది యేసుక్రీస్తుని నమ్మారు. వారందరూ ఈ సూచక్రియలు చేయగలరా? చేస్తారా? ఏంటా సూచక్రియలు? మరలా చదివితే ఏంటవి? అవేమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇక్కడ దయ్యాలు ఎంతమంది వెళ్ళగొట్టారు? చేయలేదండి, ఒక్కరు చూపించారు. ఎందుకంటే మరి మనం నమ్మలేదేంటి? నెక్స్ట్ రెండవది, క్రొత్త భాషలు మాట్లాడుదురు. తర్వాత పాములను ఎత్తి పట్టుకుందురు. ఇక్కడ ఎవరైనా ఉన్నారు పాములను ఎత్తి పట్టుకున్నవారు? ఇక్కడే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు అందరూ ఇవి చేయలేరండి. తర్వాత ఇంకేంటి? మరణకరమైనది ఏది త్రాగినను వారికి ఏ హాని చెయ్యదు. మరణకరమైనది అంటే అది తెలుగులో నార్మల్ పదాలతో రాశారు కానీ పాయిజన్ అండి, విషం. అది మరణకరమైనది కదండి. అది త్రాగితే మరణిస్తారు కదండి. పురుగుల మందు అనుకోండి, రైతు పంటకి పట్టిన చీడను తీసివేయడానికి కొట్టే పురుగుల మందు, అది త్రాగినా మనకి మరణమే సంభవిస్తుంది. అలా పురుగుల మందు త్రాగి మరణించిన వారు ఈరోజు సమాజంలో అనేక మందిని మనము చూస్తున్నాం. పాయిజన్, విషం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని యేసుక్రీస్తు చెప్పాడని మనమందరము వీటికి ఆపాదిస్తే ఇప్పుడు మనం కూడా పాములను ఎత్తి పట్టుకోవాలి, మరణకరమైనది త్రాగాలి, స్వస్థతలు చేయాలి. మరి కింద చివరిదేంటి? వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పారు. మనం చాలా ముదురులం. రోగుల మీద చేతులుంచితే స్వస్థత నొందుతారనే విషయం దేవుడు
చెప్పి ఒకవేళ ఆ వరం మనకిస్తాను పక్కనోడి మీద ఎందుకు వేస్తాం? మనకే 100 రోగాలు మన మీదే వేసుకుంటాం. ఎందుకంటే ప్రతి మనిషికి అనారోగ్య సమస్య ఉంది. చేతుల నుంచి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగే భాగ్యము మనకి కాదు, యేసుక్రీస్తు వారు చెప్పింది. ఈరోజు చాలా మంది నమ్మితే చాలండి ఇవన్నీ జరుగుతాయి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్మిన వారి వలన అంటే నీకు జరగట్లేదంటే నువ్వు యేసుని నమ్మలేదు అంటారు వాళ్ళు చెప్పే మాట. మీకు అర్థమైందా? అదేంటండి ఆ మాట మనకి కాదండి. అది శిష్యులతో చెప్పాడండి. మనతో చెప్పలేదండి అంటే మీకు నమ్మకం లేదండి. అందుకే మీరు తప్పించుకుంటున్నారంటాడు. నమ్మితే చాలు ఈ సూచక్రియలు నీలో జరుగుతాయి. అందులో యేసుక్రీస్తు అన్నారు నాకంటే ఎక్కువ సూచక్రియలు మీరు చేస్తారన్నాడు కదా, ఇంకా గొప్పగా చేస్తారు అని అన్నాడు కదా, మీకెందుకు నమ్మకం లేదు అంటున్నారు. అది కాదు ఇక్కడ విషయం. శిష్యులతో చెప్పిన మాట, అది మనతో కాదు. ఈ ఈ మాటను పట్టుకొని ఏమండి, ఈ మాటను పట్టుకొని క్రైస్తవ బోధకులని 13 మందిని బహిరంగంగా ఓడించిన ఒక ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆయనే ఇస్లాంలో ఒక ప్రవక్తగా పేరెన్నిక కలిగిన వ్యక్తి అహ్మద్ దీదాత్. ఒక 15 ఏళ్ల క్రితం ప్రపంచ క్రైస్తవుల్ని ఆయన విషయమైన ఛాలెంజ్ తెలుసా? నాగరికత కలిగిన ప్రతి దేశంలో బైబిల్ తప్పని 5 నిమిషాల్లో నేను విసిరి పారేస్తాను. లేదు బైబిల్ రైట్ అని ఏ బోధకుడు, క్రైస్తవ బోధకుడు ఉంటే నన్ను ఢీకోవచ్చు అన్నాడు. పబ్లిక్ అనౌన్స్మెంట్. ఆయన సౌత్ ఆఫ్రికాలో డర్బన్ సిటీలో ఉంటాడు. ఇస్లామిక్ ప్రాపగేషన్ అనే ఒక సంస్థకి అధినేత ఆయన. వాళ్ళు ఎంతసేపు బైబిల్ తప్పని చెప్పడం వాళ్ళ పని. ఎందుకు? క్రైస్తవులు అనవసరంగా బైబిల్ నమ్ముతున్నారు కాదు, యేసుక్రీస్తు తర్వాత వచ్చిన చివరి ప్రవక్తే మా మహమ్మద్. ఆయన చెప్పింది మీరు నమ్మాలి, యేసును కాదు. యేసు ఒక ప్రవక్తే, మంచివాడే, కానీ ఆయన కాదు మీరు నమ్మాల్సింది. చివరి ప్రవక్త మహమ్మద్, ఆయనను మీరు నమ్మాలి. ఎందుకంటే వాళ్ళ దేవుడు మన దేవుడు ఒకటే కదా. వాళ్ళు అల్లా అంటారు, మనం యెహోవా అంటాం. వాళ్ళు నమ్మిన దేవుడు మనం నమ్మిన దేవుడు ఒకటే, కానీ బైబిల్లో ఉన్న దేవుడు యెహోవా దేవుడు అని పేరు నామకరణం కలిగిన దేవుడు, ఆయన పంపిన రక్షకుడు యేసు అండి, ఇంకా వేరెవరు కాదు. యేసు తర్వాత యేసు నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతానన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడే మా మహమ్మద్ అంటారు వాళ్ళు. తెలుసా? ఇన్ని బోధలు ఉన్నాయి. కనుక ఈ మాటను, ఎందుకంటే క్రైస్తవులు మాట్లాడితే ఇదే కదండి. మనమండి ఇప్పుడు స్వస్థత వరములు కలిగిన భక్తులు ఈ సమాజంలో లేరు అని మనము అంటే మీకు విశ్వాసం లేదండి అంటారు మనల్ని, మన క్రైస్తవులే. ఏమండి ఆ రోజు 12 మంది శిష్యులకు దేవుడు ఈ వరాలు ఇచ్చాడు, వాళ్ళు జరిగించారు. వాళ్ళు ఎవరి మీదైతే చేతులు ఉంచారో వాళ్ళకు స్వస్థతలు కలిగాయి, వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు మరణకరమైనది ఏది త్రాగినను వారికి ఏ హాని జరగలేదు, పాములను ఎత్తి పట్టుకున్నారు. ఇలా చేసిన వాళ్ళకి ఏం జరగలేదు, దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఆ వరాలు, ఆ పవర్స్ ఇచ్చాడు ఆయన, మనకు కాదు. కానీ ఇది అర్థం కాకుండా లేదు మన అందరిదండి, మీరు స్వస్థతలు లేవంటారండి, మీరు పరిశుద్ధాత్మ లేవంటారండి అని సత్యాన్ని అడిగి నిలదీసిన మన మీద వేసే నింద అంత ఇంత కాదు. నేను చాలాసార్లు చెప్పాను, మన ముందు మనకు వందనాలు చెప్తారు కానీ అండి, ఉన్న వాస్తవం చెప్తారు. మన ముందు మనకు వందనాలు చెప్తారు మన క్రైస్తవ సోదరులు, కానీ మనం అనగా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించే వాక్యం చెప్తున్నామని మనం అటు బయటికి వెళ్తే వేరే ఒక పాస్టర్ ఇంకో పాస్టర్తో ఏం చెప్తారు తెలుసా? వీళ్ళు దొంగ బోధకులు అని చెప్తారు. మీకు తెలుసు లేదు, నేను ఎదుర్కొన్నాను, నాకు తెలుసు. మనల్ని దొంగ బోధకులే అంటారు. మరి మనం ఏం దొంగతనం చేసినా చెప్పండి, బైబిల్లో లేని చెప్తున్నామా? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అని యేసు అన్నాడు కదా. నీ వల్ల కదా జరుగుతుంది, అయితే చెయ్యి. మరి చెయ్యవు, చేయకపోతే నీకు కాదు కదా చెప్పింది. అది ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు? అదే తవ్వుదాం, మొత్తం తవ్వుదాం. 4 సువార్తలు ఈ సందర్భాలు మనం త్రవ్వుదాం. ఏమండి మార్కు సువార్తను ఒక్కసారి మనం మొదటి నుండి 16వ అధ్యాయం మొదటి నుండి చూస్తే యేసుక్రీస్తు వారు ఈ మాట వారితో ఎందుకు చెప్పాడు? అది వారికేనా, మనకు కూడా వర్తిస్తుందా?
ఎవరితో ఈ మాట చెబుతున్నాడు అనేది మనం ఈ పాఠంలో మనం ఆలోచన చేద్దాం. మొదటి వచనం చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోగానే దీనికంటే ముందు ఏమంటే మత్తయి సువార్తలో చూద్దాం. 4 సువార్తలను మనం తిరిగేద్దాం ఈరోజు. అంటే మత్తయి సువార్తలో యేసును సిలువకు వేయక ముందు సందర్భాన్ని కూడా చూద్దాం. సిలువలో ఆయనను వేసిన తర్వాత మరణించాడు, ఆయన సమాధి చేసిన దగ్గర సందర్భాల నుండి మనం చూద్దాం. ఏమండి 27వ అధ్యాయము మత్తయి సువార్త 57వ వచనం నుండి చదువు. యేసు శిష్యుడుగా నున్న అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి, అంటే యేసును సిలువ వేసేశారు, చనిపోయాడు ఆయన, సిలువలో ఆయన ఉన్నాడు. అప్పుడు అరిమత యోసేపు అని ఒక ధనవంతుడు, ఆయన రహస్య శిష్యుడు అండి. యేసు అంటే ఇష్టమే కానీ యూదులకు భయపడి ఆయన బహిరంగంగా యేసు శిష్యుడిగా కనిపించలేదు. వీళ్ళు రహస్య శిష్యులు. ఇప్పుడు యేసు చనిపోయిన తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే అధికారం ఈయనకు ఉంది. ఈయన పైగా ధనవంతుడు కనుక ఈయన వెళ్ళి పిలాతుని అడిగాడు. పిలాతు, ఎందుకంటే శిక్ష విధించింది ఎవరు? పిలాతు, రోమా గవర్నర్. శిలువ మీద వేసిన అతన్ని తీసుకొని సమాధి చేసే అవకాశం నాకు కల్పించండి అని అడిగాడు. ఏమండి మొత్తం పిన్ టు పిన్ బైబిల్లో చూద్దాం మనం. నెక్స్ట్ పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమున పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయేను. చాలా జాగ్రత్త ఉండాలి మన యేసుక్రీస్తు గురించి. పిన్ టు పిన్ మనకు తెలియాలండి. బైబిల్లో రాయబడిన ప్రతి సందర్భం మన మెదడులో ఏమవ్వాలి, రికార్డ్ అవ్వాలి. రేపు ఎవడన్నా మాట్లాడితే వెంటనే బైబిల్లో ఇలా ఉంది కదా, నువ్వేంటి ఇలా చెబుతున్నావు అని నిలదీయాలండి. మనం ఏమనుకుంటున్నారు? క్రైస్తవుడిగా మనం నిలదీసి మాట్లాడాలి మన ప్రభు గురించి ఎవరైనా మాట్లాడితే. అందుకే చరిత్రలో జరిగిన సంఘటనలు ఉన్నది ఉన్నట్టుగా రాయించారు. బైబిల్ కథ కాదు, ఇది నిజం, యథార్థం. రోమా గవర్నర్ ఉన్నాడు ఆ కాలంలో, ఆయన పేరు పిలాతు. కావాలంటే వెళ్ళి చరిత్రలో చూడమనండి. రోమా పరిపాలన, రోమన్ ఎంపైరిజంలో యూదా దేశంలో పిలాత్ అనేవాడు, హేరోద్ అనేవాడు పరిపాలించాడు లేదో ఒకసారి చరిత్ర పుస్తకాలు తిరగేస్తే పిలాత్ ఉన్నాడు, హేరోద్ ఉన్నాడు. వాళ్ళు యేసు అనే ఒక నజరేయుడైన యేసు అనే ఒక ఆయనకి శిక్ష విధించారు. అదంతా వాళ్ళ గ్రంథాల్లో లిఖించారు. అధికారిక లాంఛనాలతో యేసుకు శిక్షను విధించారు. ఏదో మూలన జరిగింది కాదు, ఇది రోమా గవర్నమెంట్ కాలంలో అధికారికంగా జరిగిన శిలువ శిక్ష. ఆయన దేహాన్ని తీసి సమాధి చేయడానికి పర్మిషన్ ఉండాలి. విత్ పర్మిషన్ లేకపోతే దేహం కూడా ఇవ్వరు. కనుక పర్మిషన్ అడిగాడు, తీసుకుని వచ్చాడు. కొత్త నారబట్ట చుట్టి తాను రాతిలో తొలిపించిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమున పెద్ద రాయి బొర్లించి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది? ఏ వారం జరిగింది? ఏమండి ఏ రోజు చనిపోయాడు యేసుక్రీస్తు వారు? శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటన. ఏమండి అప్పుడు ఏం జరిగిందట? 61వ వచనం. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఏమండి మరునాడు అన్నాడు అంటే నెక్స్ట్ రోజు, యేసును సిలువ వేసిన నెక్స్ట్ రోజు సిద్ధపరచు ఏమన్నాడు? ఆ దినమును సిద్ధపరచు దినమునకు మరుసటి దినము అంటే ఏ దినము చెప్పాలి మనకి? శనివారం, విశ్రాంతి దినం. యూదుల ఆచార ప్రకారం విశ్రాంతి దినం ఉదయన. ఎందుకంటే ఏం సిద్ధపరచాలి? విశ్రాంతి దినానికి ముందటి రోజు సిద్ధపరచాలి. విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. సిద్ధపరచు దినం ఎప్పుడు?
శుక్రవారం. యేసుని సిలువ వేసింది ఎప్పుడు? శుక్రవారం. శనివారం సమాధిలో ఉన్నాడు. ఆదివారం తిరిగి లేచాడు. మూడవ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు సిద్ధపరుచు దినమున ఈ వీళ్ళట పెద్దలంతా వచ్చి, అయ్యా ఈయన బ్రతికున్నప్పుడే, యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడే, వంచకుడైన బ్రతికున్నప్పుడే నేను చంపేసిన మూడో దినమున తిరిగా లేస్తానన్నాడు. చాలా ప్రమాదం. ఒకవేళ తిరిగి లేచిన కాదు, ఒక లేచాడని వీళ్ళు ప్రాపగాండ చేశారనుకోండి, ఇక మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఇప్పటికి చెడ్డదైంది. ఎందుకంటే ఇప్పుడే చాలా ఫేమస్ అయిపోయాడు, ఇంకా మరీ ఫేమస్ అయిపోతాడని వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఆ సమాధిని ఏమండి భద్రం చేయడానికి మరలా వీళ్ళు పిలాతు యొద్దకు వెళ్ళి పర్మిషన్ అడిగారు. ఆయన ఏమన్నాడు పిలాతు, మీకు చేతనైంది వెళ్ళి చేయండి అని అంటే భద్రం చేశారు వాళ్ళు సమాధిని. అక్కడ ఎవరున్నారట? అక్కడ అది అది ఇంపార్టెంట్ మనకి. 62వ వచనంలో ఏమండి 61వ వచనంలో మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడ సమాధి ఎదురుగా కూర్చొని ఉన్నారు. అంటే అందరూ వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది మగ్దలేని మరియ, వేరొక మరియ. ఇదే సందర్భాన్ని యోహాను గారు రాస్తారు. ఏమన్నా 4 సువార్తలు మనం పరిశీలిస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క సువార్తకుడు ఒక్కొక్క విషయాన్ని వివరంగా రాస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అప్పుడే అర్థమవుతుంది యేసుక్రీస్తు ఒక సువార్త రాసి చదివితే సరిపోదు. ఒక కోణంలో మీకు అర్థమైంది. 4 కోణాల్లో మనం ఆలోచించాలి. ఏమండి ఈ చివరి భాగాల్లో మనం చూస్తే ఏమండి 19వ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయం 38 నుండి చదువుదాం. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడన అరిమత యోసేపు, ఈయన కొంచెం క్లియర్గా చెప్పాడు. ఈ అరిమత యోసేపు ఎవరంటే యోహాను గారు మరింత క్లియర్గా రాశాడు ఆయన అడ్రస్ చేయడానికి. అక్కడేమో అరిమత యోసేపు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? ఆయన గురించి ఇంకొంచెం వివరణ ఇచ్చాడు. యేసు శిష్యుడైన, ఏ శిష్యుడు ఈయన? రహస్యముగా యేసు శిష్యుడు ఈయన. అంటే ఎందుకు రహస్య శిష్యుడు? ఇది కూడా మనం ఆలోచించాలి. అరిమత యోసేపు యేసుక్రీస్తు శిష్యుడే కానీ రహస్య శిష్యుడు. రహస్య శిష్యుడు అంటే యేసు అంటే ఇష్టమే, యేసు చెప్పిన మాటలు ఇష్టమే, యేసును ఫాలో అవడం ఇష్టమే, యేసును నమ్మాడు, కానీ అధికారికంగా బయటికి చెప్పుకోలేకుండా ఆయన్ని ఫాలో అవుతున్నాడు. యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాడు. యేసుని ఇష్టపడ్డాడు కానీ బయటికి రాలేకపోతున్నాడు. ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు అక్కడే చెప్పాడు. అటు తర్వాత యూదుల భయము వలన, యూదులకు భయపడ్డాడు. ఎందుకంటే యూదులు వాళ్ళ పెద్దలు వాళ్ళకి తెలిసి ఎక్కడ సంఘంలో నుండి వెలివేస్తారు అని భయపడి రహస్యముగా యేసును వెంబడిస్తాను. అది ఇక ఎలాగైనా యేసును చంపేసిన తర్వాత ఇక ధైర్యంగా వెళ్ళి పిలాతు యొద్దకు వెళ్ళి అడిగాడు. అదే సందర్భం. యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపరుచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. అర్థమవుతుందా? ప్రతిది మనకి క్లియర్గా తెలియాలి. అంటే ఈయన ఒకడే కాదండి రహస్య శిష్యుడు, చాలా మంది ఉన్నారు. ఇంకో పేరు కూడా చెప్పాడు. ఎవరా పేరు? నికోదేము. ఆయన యూదుల అధికారి. ఆయన కూడా ఏమంటే రహస్యంగా ఉన్న వాళ్ళు ఎలా చనిపోయిన తర్వాత తట్టుకోలేరండి, బయటకు వచ్చేస్తారు యేసు కోసం. వచ్చేసి ధైర్యంగా పిలాతు దేహాన్ని అడిగారు. తర్వాత యేసు దేహమునకు ఎంత ఆయన ఖరీదనేదండి ఆయన తీసుకొచ్చిన అత్తరు. అదేనా? చాలా ఖరీదైన అత్తరు, చేరున్నారో ఏదో చెప్పాడు కదా, అంత తీసుకొచ్చి యేసు దేహమునకు పూసి, ఏమంటే యూదుల ఆచార ప్రకారం సుగంధ తైలములు ఈ లేపనాలను దేహాలకు పూసి వాళ్ళు సమాధి చేస్తారు. ఇక విషయం ఏంటంటే సమాధి చేసినట్టు మనకి సమాధి చేసినట్టు చేయలేదు వాళ్ళు. మీకు అర్థమైందో లేదో?
అది సిద్ధపరచు దినం అండి. నెక్స్ట్ విశ్రాంతి దినాన్ని వాళ్ళు పాటించాలి. యూదుల ఆచార ప్రకారం ధర్మశాస్త్రాన్ని పాటించాలి వాళ్ళు. ఆ రోజు వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి విశ్రాంతి దినం నాడు ఏ పని చేయకూడదు. కనుక వాళ్ళు ఆ రోజు కాకుండా ముందు రోజే హడావుడిగా ఏం చేశారు? సిద్ధపరచు దినమున ఆయన్ని సమాధిలో ఉంచారు. అరిమత, యేషోపు, ఆయనతో పాటు నికోదేము ఇద్దరు వచ్చారు. ఇది యేసును సమాధి చేసిన విధానం. అప్పుడు ఎవరున్నారంటే స్త్రీలున్నారు అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే ఏమండి, నెక్స్ట్ వెంటనే మనం చూస్తే మత్తయి సువార్తలో ఇందాక చూసాం కదా, మత్తయి సువార్తలో చూసాము. మార్కులో మనం చూద్దాం. మార్కు కూడా చూద్దాం. మార్కు సువార్తలో అదే సందర్భాన్ని చూడాలి. ఆ సందర్భం మనకు తెలియాలి. మార్కు సువార్తలో ఏమండి ఆ చివరిలోనే ఉంటుంది. 43 15 42 నుండి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపును తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తమకివ్వు అని అడిగాను. తెగించి అంటే యేసు దేహాన్ని తీసుకెళ్లి సమాధి చేసింది అరిమత యోసేపు అని తెలిస్తే అరిమత యోసేపుని ఏం చేస్తారు? వెలివేస్తారు. ఆయన తెగించాడండి. ఏంటండి అమాయకుడు, రక్షకుడు మన ప్రభువుని చంపేశాడు అని తెగించేశాడు ఆయన. అది రాయించాడు. తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తమకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. అది ఘనత వహించిన సభ్యుడు యూదులలో. నా ఘనత పోతే పోనీ కానీ దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాను నేను. యేసు చెప్పిన దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ యేసును నమ్మిన వ్యక్తి అండి అరిమత యోసేపు. ఏమండి తర్వాత ఏమండి వెళ్ళి అడిగాడట. అప్పుడు ఏం జరిగింది? పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతి తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతన్ని పిలిచి అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించాను. అంటే శిలువ శిక్ష వేసినప్పుడు ఆయన చనిపోయేదాకా వెయిట్ చేయాలి. ఇంత స్పష్టంగా బైబిల్లో రాయబడింది. అంటే యేసు శిలువలో చనిపోయాడు. చనిపోయిన తర్వాతే శవాన్ని ఎవరికి అప్పగించాడు పిలాతు? అరిమత యోసేపుకు. ఎందుకు బాగా చదివిస్తున్నానంటే భవిష్యత్తులో యేసు శిలువలో చనిపోలేదు. ఆయన బ్రతికుండగానే తీసుకువెళ్ళి వైద్యం చేసి బ్రతికించారు. చనిపోయి తిరిగి లేవలేదని చెప్పేవారు కూడా సమాజంలో ఉన్నారు. ఇక్కడ జరిగిన సంఘటనలు స్పష్టంగా పిలాతును అడగంగానే పిలాతు తీసుకెళ్ళిపోలేదు. ఎవడు మార్కు గారు ఇంకా స్పష్టంగా రాశారు. వెళ్ళి అడిగితే ఆ పిలాతు ఒక శతాధిపతిని పిలిచి, ఒక అధికారిని పిలిచి, నిజంగా ఇంత త్వరగా చనిపోయాడా కన్ఫర్మ్ చేయి, చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని ఆయనకి అప్పగించండి అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత యేసు దేహం అనగా శవమును అప్పగించాడు. 46వ వచనం. అతడు నార బట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. ఏమండి అంటే వాళ్ళ సమాధి ఎలా ఉంటుందో మనకు క్లారిటీ రావాలి. సమాధినట రాయిలో తొలిపించారట. మన సమాధులు ఎట్టుంటాయి? మట్టి తీసి కప్పేసిడే. వాళ్ళ సమాధులు రాళ్ళలో తొలిపించడం అంటే రాతి లోపల వాళ్ళని సమాధి చేసేవారు. ఏంటంటే డోర్కి వాళ్ళు పెద్ద రాయి బోర్లించిన అదే ఆ రోజుల్లో వాళ్ళ సమాధి విధానాలు అవి. అప్పుడు ఎవరున్నారట? మగ్దలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. ఇది ఇంపార్టెంట్. అక్కడ ఇద్దరు స్త్రీలు పేర్లు ఇక్కడ మార్కు గారు ప్రస్తావించారు. మొదట మనం చూసిన మత్తయి గారు ప్రస్తావించారు. అంటే వీళ్ళు యేసును ఎక్కడ సమాధి చేశారో చివరి వరకు ఉండి చూసి వెళ్ళారు. అర్థమైందా? యేసును ఎక్కడ సమాధి చేశారో చివరి వరకు ఉండి చూచి వెళ్ళారు. ఎందుకు? విశ్రాంతి దినం అయిపోయిన వెంటనే వచ్చి యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అని వాళ్ళు
విశ్రాంతి దినం అంటే శనివారం అండి. శుక్రవారం నాడు రాత్రే కొనేసుకున్నారు. ఎందుకంటే శనివారం కొనకూడదు, అమ్మకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. విశ్రాంతిగా ఉండాలి యూదుల ఆచార ప్రకారం. కనుక అంత శుక్రవారమే సమాధి చేశారు. శుక్రవారమే వీళ్ళు కూడా వెళ్ళి ఏం చేశారట ఏవండి? 16వ అధ్యాయం మొదటి వచనం. అదే మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనంలో విశ్రాంతి దినము గడిచిపోగానే హ్మ్. 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 ఏవండి? వీళ్ళట విశ్రాంతి దినము గడిచిపోయిన వెంటనే అంటే విశ్రాంతి దినము గడిచిపోయిన వెంటనే అంటే ఏ రోజు? ఏ వారం? ఆదివారం. తెల్లవారుజామునే. అంటే మిగతా శనివారం ఏం చేయకూడదు. ఏం చేయకూడదండి. అందుకే సమాధిలో పెట్టి సైలెంట్‌గా ఉన్నారు. ఎవరైనా విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఎందుకంటే అప్పుడు అమలులో ఉన్న ధర్మశాస్త్రం అది. అందుకని విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఏవండి? యోహాను సువార్తలో చూద్దాం ఇదే సందర్భం. యోహాను సువార్తలో చూడాలి. ఏవండి? అందుకే మొత్తం మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్తలో ఇదే సందర్భాన్ని హ్మ్. మొదటి వచనం. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి తెలియదు కదండి, తిరిగి లేస్తాను అని యేసు ముందు చెప్పినా వీళ్ళు మరిచిపోయారండి. ఒక విషయం తెలియాలి. యేసుక్రీస్తు వారు నేను చనిపోయిన 3 దినాలలో తిరిగి లేస్తాను, తిరిగి లేచిన తర్వాత నేను ఎక్కడ కలుస్తానో కూడా బ్రతుకున్నప్పుడే చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం చూద్దామాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే యేసు సిలువకు వెళ్ళక ముందే ఆయన బ్రతికున్నప్పుడే చెప్పిన మాట, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనని నేను లేచిన తర్వాత అంటే చనిపోయి నేను తిరిగి లేచిన తర్వాత మీకంటే ముందుగా నేను గలిలయకు వెళతాను, మీరు అక్కడ నన్ను కలవండి. ఎప్పుడు? ఆయన సిలువ ఎక్కక మునిపే, సిలువ శిక్షకు వెళ్ళక మునిపే, ఆయన సిలువలో మరణించక ముందే. అంటే యేసుక్రీస్తు వారు తనకు జరిగేబోయేదాన్ని ముందుగానే చెప్పినా వీళ్ళు అది మర్చిపోయారు. ఏమండి? అది మర్చిపోయారు. అది మర్చిపోయి వాళ్ళు ఉన్నారు. యేసు చనిపోయిన తర్వాత అదంతా మర్చిపోయారు. ఆయన చంపేసిన విధానాన్ని ఇవన్నీ చూశారు, వాళ్ళు మర్చిపోయారు. ఏమండి? మర్చిపోయి వాళ్ళు ఆయన లేచాడు అన్న సంగతిని విస్మరించారు. వాళ్ళు విస్మరించి ఏమండి? విస్మరించి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇది సందర్భం. యేసు చనిపోకముందే చెప్పాడు నేను తిరిగి లేస్తానని. అనేక సార్లు నేను శాస్త్రుల పరిచయాల చేత దెబ్బలు తింటాను, నన్ను తీసుకెళ్లి సిలువ వేస్తారు, చంపేస్తారు, 3వ దినాన తిరిగి లేస్తానని బ్రతికున్నప్పుడే శిష్యులతో చెప్పినా వాళ్ళు మర్చిపోయారు. యేసు నిజంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు మొట్టమొదట ఎవరు వెళ్ళారో తెలుసా? మొట్టమొదటి సమాధి వద్దకు ఎవరు వెళ్ళారో తెలుసా? ఇదిగో వీళ్ళే, ఈ మగ్దలేని మరియ. అందరికంటే ముందు వెళ్ళిందండి. అందరికంటే ముందు వెళ్ళింది. వెళ్ళి సమాధిలో దగ్గరకు వెళ్ళేసరికి సమాధి రాయి ఏమంటే తెరిచి ఉండడం. ఆవిడ అనుకుంది వెంటనే యేసు తిరిగి లేచాడు అనుకోలేదు. ఆవిడ ఏమనుకుంది తెలుసా? ఎవరో రాయి దొరిలించి యేసు దేహాన్ని ఎత్తుకుపోయారు అనుకుంది. అప్పుడే అక్కడ దేవదూతలు కనిపించి, ఇదిగో నువ్వెందుకు భయపడుతున్నావమ్మా, భయపడకు, ఆయన మీతో చెప్పాడు కదా, నజరేయులో మిమ్మల్ని కలుస్తానన్నాడు కదా, అక్కడికి కలుస్తానని అక్కడికి వెళ్ళండి అని దేవదూతలు చెప్తాయి ఈ సందర్భంలో. అప్పుడు ఆ విషయము వెళ్ళి శిష్యులకు చెప్పాలి కదండి, చెప్పదు. భయపడి ఏమీ చెప్పకుండా సైలెంట్ అవుతుంది. ముందు అందరికంటే ముందు వెళ్తుందండి. ఆ మాట చూద్దాం మనం. ఆ మాట మార్కు సువార్త 16
వాళ్ళు భయపడిన వాళ్ళు 7 నుండి చదువు, మీరు వెళ్ళి ఆ దూతలు అంటున్నారు, మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఇద్దరు మొదటిగా సమాధి వద్దకు వచ్చిన ఇద్దరండి, మగ్దలేని మరియా, వేరొక మరియా. ఎందుకంటే వాళ్ళు చివరి వరకు ఉన్నారు. పొద్దున్న వెళ్ళంగానే చనిపోయిన ఆయన తెల్లవారంగానే లేచాడు అంటే ఎలా నమ్ముతారండి? అంటే నమ్మడానికి లేదు, కానీ యేసు ముందే చెప్పాడు, వాళ్ళు మర్చిపోయారు. మీకు అర్థం కావడం మనమైనా మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, సమాధి చేసేస్తాం ఒకరోజు ఆగిన తర్వాత, అంతే కదా. శుక్రవారం యేసును సమాధి చేశారండి, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం తెల్లవారున వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు మనం కూడా సమాధి చేసి వచ్చి మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒకరోజు ఆగి నెక్స్ట్ రోజు మనం వెళ్ళి సమాధి ఎదుగు వెళ్ళంగానే సమాధి అంతా ఖాళీగా ఉండి ఉండగా మనం ఏమనుకుంటాం? ఓహో, లేచి పరలోకానికి వెళ్ళారు అనుకుంటామా? గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకుని రాము. సమాధి ఖాళీగా ఉందని ఏమండి వెంటనే అందరికి, బాబాయ్, పిన్ని, మా ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఏ నక్క తిన్నదో ఏ కుక్క తిన్నదో అనుకుంటాం, కానీ సమాధిలో ఉన్న ఆయన యేసుక్రీస్తు వచ్చి తిరిగి లేపాడు అని చెప్పగలమండి మనం? నమ్మలేమండి, వెంటనే నమ్మలేం మనం. అంటే పరిస్థితి అలాంటిది. అందులో యేసును చంపింది పచ్చిగా ఉంది. యేసును దారుణంగా చంపారు. ఒక అమాయకుడుగా యేసు ఏమి చేయని వాడిగా చనిపోయాడు. యేసు దగ్గర ఉన్న శిష్యులందరూ ఏమైపోయారు తెలుసా? చెదిరిపోయారు. అంటే విశ్వాసాన్ని కోల్పోయే అంత స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది సందర్భం. ఇది ఇది మనకు అర్థమవుతేనేనంటే ఆ మాట అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయనతో ఉన్న మగ్దలేని మరియ వీళ్ళు భయపడి ఆ విషయం చెప్పలేదు. మరలా అందరితో పాటు కూడి వచ్చారట మగ్దలేని మరియ వీళ్ళు, మరలా స్త్రీలతో కలిసి మరలా సమాధి వద్దకు వచ్చారట. అప్పుడు వచ్చినప్పుడు చూస్తే యేసు దేహం లేదు. మరలా దేవదూతలు వాళ్ళతో చెప్పాయి, ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, మీరు ఎందుకు ఇక్కడ సమాధిలో వెతుకుచున్నారు అంటారు. అప్పుడు ఆ మాట విన్న తర్వాత మీరు వెళ్ళి ఆ శిష్యులతో చెప్పండి అంటే, ఆ శిష్యులతో చెప్తే ఆ శిష్యుల్లో ఇద్దరు, పేతురు గారు ఇంకో శిష్యుడు, పరిగెత్తుకొని ఊరికొచ్చారు సమాధి వద్దకు. వచ్చి చూస్తే సమాధి ఖాళీ, సమాధి, యేసు లేడు అక్కడ. ఇది సందర్భం. ఏమంటే నేను అడుగుతాను, యేసు బ్రతికున్నప్పుడే నేను చనిపోతే తిరిగి లేస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు 12 మంది శిష్యులకి ఈ స్త్రీలు వెళ్ళి, ఎందుకంటే స్త్రీలు ముందు నమ్మరు కదా, స్త్రీలు బలహీన ఘట్టాలు, మరి ఈ స్త్రీలు వెళ్ళి యేసు తిరిగి లేచాడని దేవదూతలు మాకు చెప్పాయంటే వాళ్ళు ఎందుకు పరిగెత్తుకొని ఊరికి వచ్చారు? ఎందుకు వచ్చి చూశారు? వాళ్ళకి ఎందుకు అనుమానం అండి. యేసు లేచాడని ఆ శిష్యులే నమ్మలేదు. ఏమండి, యేసు లేచాడని శిష్యులే నమ్మలేదండి. 9వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ప్రతి దానికి రెఫరెన్స్ ఎవిడెన్స్ చూపిస్తున్నాను, నేను కథ ఏం చెప్పట్లేదు కదా, చాలా జాగ్రత్త చూడాలా. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియయు మరియకు మొదట కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడని అనియు ఆమెకు కనబడననియు వారు విని, ఆమె వచ్చి చెప్పిన విన్న వీళ్ళని నమ్మాలి కదండి. ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పాడు కదా, నేను చనిపోయిన తిరిగి లేస్తానని. ఆయన లేచాడు కదా, నమ్మాలిగా. నమ్మలేదు. ఎంత బాధపడాలి. యేసు ప్లేసులో నువ్వే నేను ఉన్నాను అనుకోండి, ఎంత కష్టపడ్డాడని. 3.5 సంవత్సరాలు సువార్త చెప్పి ఆయన బ్రతుకున్నప్పుడే నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను, తిరిగి లేచిన తర్వాత గలిలయలో కలుసుకుందాం అని ఆయన చెప్పి శిలువ మరణానికి వెళ్లే ముందు, ఇదిగో గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోతారని చెప్పినట్లే యేసును పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ చెదిరిపోయారు. అన్నీ ఉన్నది ఉన్నట్టుగానే జరుగుతున్నాయి. చివరికి యేసును వెంబడించిన పేతురు కూడా, ఇదిగో పేతురు, నన్ను అందరూ విడిచిపెట్టి పారిపోతారయ్యా అని చెప్పగానే పేతురు ఏమంటాడు? నా ప్రాణం పోయినా నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నువ్వు నేను తెలియదని 3 సార్లు బొంకుతావయ్యా, 3 సార్లు అబద్ధం ఆడతావు. దానికి గుర్తు ఒకటే, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత కూడి 3 సార్లు కోస్తుంది, అది జ్ఞాపకం చేసుకో అన్నాడు. అదేవిధంగా యేసును పట్టుకొని ఆయన శిలువ వేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆయన వెనకాల నక్కి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రభు కదని విడిచిపెట్టలేకపోయాడు. అందరూ పారిపోయినా ఈయన వెనకాలే అని శిష్యుడుగా కాకుండా నార్మల్ వ్యక్తిగా ఆయన ఫాలో అవుతున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న
ఒక చిన్నది అడుగుతుంది, నువ్వు యేసుతో ఉన్నవాడివి కదా అనగానే నేను కాదంటాడు. మరొక చిన్నది అడుగుతుంది, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి, ఎందుకంటే అప్పుడు యేసు ఎవరు? నేరస్తుడు. నేరస్తుడు కూడా తీసుకెళ్ళాడు, ఆయన సిలువ వేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆయన తాలూకు అని చెప్తే ఈయన కూడా వేసేస్తారు. అది పాయింట్ ఇక్కడ. నీకు అర్థమైందా? కనుక నువ్వు యేసుతో ఉన్నవాడివే కదా అని ఇంకో కుమార్తె అడిగితే ఏమంటాడు తెలుసా? అసలు యేసు ఎవరో నాకు తెలియదు, అవసరమైతే నేను ఒట్టు పెడతాను అన్నాడు. అంటే అది అనమాట ఆయన పరిస్థితి. ఇది 2 సార్లు. మూడోసారి కూడా ఆయన ఎవరో నాకు తెలియదు, అవసరమైతే నేను ఇంకేమైనా చేయమంటే చేస్తానంటాడు. అప్పుడు వెనకాల ఒక కోడి కొక్కొరేకో అని కూస్తుంది. అప్పుడు ఎలుగుద్ది బలుపు ఎవరికి? పేతురుకి. ఇదంతా చూపిస్తే ఆలస్యం ఏదని చెప్తున్నాను. అంటే నా ప్రభువు చెప్పింది ఉన్నది ఉన్నట్టు జరుగుతుందని అరిగి వెంటనే అర్థం చేసుకున్న పేతురు వెంటనే వెక్కి వెక్కి ఏడ్చి, ప్రభు నన్ను క్షమించు ప్రభు, నువ్వు తెలియదని నేను అబద్ధం ఆడాను అని. అప్పుడు పేతురు పశ్చాత్తాపడతాడు. అంటే నా ప్రభువు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అని అప్పుడు పశ్చాత్తాపడి మారిన పేతురు ఆయన సిలువ వేసి చంపేశారు అన్న తర్వాత తిరిగి లేచాడంటే ఈయన కూడా నమ్మలేకపోయాడండి. అది బాధ, యేసుక్రీస్తు వారి బాధ అది. తర్వాత ఏం చేశాడంటే, ఏమండి లాస్ట్కి వీళ్ళు నమ్మట్లేదని యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళారండి. అక్కడ ఎమ్మాయి అనే ఒక గ్రామంలో, ఎక్కడది? మార్కు సువార్తన, మత్తయి సువార్త. ఎమ్మాయిము అనే గ్రామంలో ఇద్దరు దారిలో నడిచి వెళుతున్నారట. ఏమండి? దారిలో నడిచి వెళుతున్నారు. అలా దారిలో నడిచి వెళుతున్నప్పుడు ఏమండి, ఎమ్మాయి అనే గ్రామంలో నుండి ఇద్దరు నడిచి వెళ్తున్నారు. అది ఎక్కడ ఉంది కరెక్ట్గా నాకు అందించగలరా? సువార్తలలో ఉంటుందండి, ఆ చివరి సందర్భాల్లోనే ఉంటుంది. మత్తయిలో కానీ లూకా సువార్త. వెరీ గుడ్, థ్యాంక్ యూ. లూకా సువార్తలో రైట్ 24వ అధ్యాయంలో 13వ వచనంలో 13 చూస్తే, ఇదిగో ఆ దినమంది వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటి గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు, వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. అంటే యేసుకు జరిగిన సంఘటన అంతా తెలిసిన వారు వీళ్ళు. యెరూషలేముకు దగ్గరున్న గ్రామానికి నడిచి వెళ్తున్నప్పుడు ఆ సంగతులు, యేసును సిలువ వేసి చంపిన సంగతులు, ఆయన దేవుని కుమారుడైన అన్యాయంగా చంపిన సంగతులు, ఇవన్నీ ఇవన్నీ వాళ్ళకు గుర్తున్నాయి. వాటిని ఆలోచిస్తూ వెళ్తున్నారు. అప్పుడు యేసు అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఆ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన్ని అడిగాను. ఏమంటే యేసు ఏం తెలియనట్టు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరిగిందని అడిగాడండి. అప్పుడు ఆ క్లెయోప అనే వ్యక్తి, నీకు ఒక్కడికి ఇక్కడ జరిగిన సంగతులు తెలియవా అంటే, యేసు అని ఆయనకు తెలియదు కనుక వేరే ఎవరో అనుకుని, ఈ సంగతి నీకు ఒక్కడికే తెలియదా అని ఆయన మీద కోప్పడ్డాడు. ఏం జరిగిందంటే మొత్తం వివరించుకుంటూ వచ్చారు. ఏమండి 19వ వచనంలో ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరూ ఎదుటను క్రియలతోనూ వాక్యముతోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఆయన ప్రధాన యాజకులకును అధికారులకును ఆయన ఎలాగూ అధికారులను ఆయనకు ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేసిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి చుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు అయ్యను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడిరని ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదు, ఆయనతో చెప్పిరి. అందుకైన అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి. ఏమండి వాళ్ళతో చెప్తున్నాడండి, ఆ ఇద్దరితో. ఇంకా మీరు మందమతులు లాగా ఉన్నారా? వాళ్ళు చెప్పినా మీకు ఇంక నమ్మకం కుదరట్లేదా? ప్రవక్తలు చెప్పారు కదా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యమని ప్రవక్తలు చాలా మంది చెప్పారు కదా అని చెప్పి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు
ఏమని వాళ్ళకి ఏమని మోసేయు ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి ప్రవచన భావములు వారికి తెలిపెను. అంతలో తాము వెళ్ళుచున్న గ్రామమునకు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్టుగా అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. ఆయన వాళ్ళతో పాటు ఉన్నాడు, వాళ్ళు తిన్న రొట్టె తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు ఏమండి? 32 వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఆయన చెప్పిన మాటలు వాళ్ళ హృదయంలో మండాయని వాళ్ళ జ్ఞాపకం చేసి ఈ విషయాన్ని అంతా తీసుకెళ్ళి ఎవరికి చెప్పారు తెలుసా? మరలా ఆ 12 మంది శిష్యులకి ఇక్కడ జరిగిన సంగతి, యేసు వారితో మాట్లాడిన సంగతి ఇదంతా వెళ్ళి శిష్యులకు చెప్పారండి. ఇప్పుడు చదువుదాం మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివితే సంఘటన. మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇదే సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత వారిలో ఇద్దరు పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయను. వారు అంటే ప్రత్యక్షమైన సంగతి అంతా వారు వెళ్ళి తక్కిన వారి కనుక 12 మంది శిష్యులకి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాట నమ్మకపోయిరి. ఏమండి? మగ్దలేని మరియా కొంతమంది స్త్రీలు వెళ్ళి చెప్పినప్పుడు నమ్మలేదు. వీళ్ళు కూడా పరిగెత్తుకొని వెళ్ళి సమాధి యొద్దకు వెళ్ళి చూశారు, అప్పుడు నమ్మలేదు. చివరికి ఈ అమ్మాయి అనే గ్రామంలో ఇద్దరికి యేసుక్రీస్తు కనపరుచుకొని వాక్యానంతా బోధించినప్పుడు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు తెలుసా? ఈ 11 మంది నమ్మలేదు. నమ్మంది ఎవరు అనుకుంటున్నారు? యేసు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నాడో, ఎవరి ద్వారా ఈ భూమిని తలకిందులు చేయాలనుకున్నాడో, ఎవరిని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రపంచానికి సువార్త తీసుకెళ్లాలనుకున్నాడో ఆ 11 మందే నమ్మలేదు యేసుని చనిపోయి తిరిగి లేచాడన్న విషయం. అప్పుడు చెబుతున్న మాట అండి, 14వ వచనం చదవండి. అప్పుడు చెబుతున్న మాట, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూసిన మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ప్రపంచ క్రైస్తులతో చెప్తున్నాడా? 11 మంది శిష్యులతో చెప్తున్నాడు. అందులో 12 మందిలో ఒకడు దొంగ వెళ్ళిపోయాడు. ఎవరు? యోధా. మిగిలిన ఎంతమంది? 11 మంది. 11 మందితో ఎంత స్పష్టంగా ఉందండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించి వారితో చెబుతున్నమాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునని చెప్పి వారితో చెప్తున్నాడు. మనతో కాదు, వారితో చెప్తున్నాడు. నమ్మిన వారి వలన, మీరు నన్ను నమ్మితే మీ ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి. అందుకు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేశారండి. వాళ్ళు అప్పటి నుండి బయలుదేరారట. ఏమండి? బయలుదేరారట. 19వ వచనం, ఈ మాట వినతారు అప్పుడు నమ్మారండి. ఎందుకంటే ఎన్నో ఆధారాలు కనపరిచాడు కదా. ఇది ఇక్కడ ఈయన స్పష్టంగా ఒక మాటలో రాయించాడు. మార్కు సువార్తలో, ఏమండి ఇది మార్కు సువార్తలో. లూకా సువార్తలో అయితే ఆయన ఇంకొంచెం వివరణ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, వాళ్ళు తలుపు వేసి గదిలో ఉన్నారట. ఏమండి? ఈ మాట చెప్పకముందు ఇంకా జరిగిన సంఘటనలు లూకా సువార్త కూడా చూద్దాం. మరలా ఇక్కడికి వద్దాం. లూకా సువార్తలో 22వ అధ్యాయంలో ఏమండి డైరెక్ట్ కనిపించి ఈ మాట చెప్పలేదండి, ముందు జరిగిచ్చాడు. 22వ అధ్యాయము, ఏమండి 23వ అధ్యాయము, 24వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. వారు ఈలాగు మాటలాడుచుండగా రైట్. ఇంకో విషయం ఇక్కడ ఇంకొంచెం వివరణ ఇచ్చారు. వారు ఇలాగ మాటలాడుచుండగా వారి మధ్యన నిలిచి మీకు సమాధానము అని వారితో చెప్పిన. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడిన నేను తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను ముట్టి చూడుడి.
నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసం భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపిన. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగిన. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. మరలా విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు విడిచిపెట్టలేదు. తర్వాత చెప్తున్నాడు 44 వచ్చిన. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనల్లోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచెను. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నదని లేఖనములు ఎత్తి వారికి గుర్తు చేస్తే అప్పుడు అవునా అన్నారు. ఇలాంటి అపనమ్మిక ఉన్న వారికి యేసు అందుకనే గద్దించి చెప్తున్నాడు. 11 మంది ఏమని చెప్తున్నాడు? మీరు వెళ్ళండి, సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రకటించిన మీరు నమ్మితే ఈ సూచక్రియలు మీ యందు కనబడతాయి. అప్పుడు బయలుదేరారండి. 19 వచనం మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో అప్పుడు వారు బయలుదేరి ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత నెక్స్ట్ వాళ్ళు చేసింది పరలోకమునకు బడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. యేసుక్రీస్తు వారు వీళ్ళు నమ్మిన తర్వాత, వీళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళండి పరలోకానికి వెళ్ళాడు. ఆయన చక్కగా ఆరోహణం అయిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వం, దేవుని కుడి పార్శ్వం ఆయన కూర్చున్నాడు. ఇక వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తర్వాత వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. అంటే వాళ్ళు వెళ్ళారు, సువార్త ప్రకటిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. అదంతా అపోస్తుల కార్యం మొత్తం అదండి. అపోస్తుల కార్యములు అనే పుస్తకం మొత్తం అపోస్తులు జరిగించిన కార్యాలు. వాళ్ళతో చెప్పాడు, అందుకే వాళ్ళు చేశారు, మీతో కాదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుననే మాట యేసు ఎవరితో చెప్పాడు తెలుసా? ఆ 11 మంది శిష్యులతో చెప్పాడు. కాబట్టి కొంతమంది అనుకుంటారండి, ఏమండి ఆ 11 మందితోనే సువార్త ప్రకటించమన్నాడు, మనతో కాదా అంటారు. తర్వాత శిష్యులు చెప్పారు కదా, యేసుని గురించి మేము ప్రకటించాం కదా, మీరు కూడా ప్రకటించండి అన్నారు కదా. మనం కూడా సువార్త ప్రకటించాలి. కనుక నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అన్న మాట ఆ 11 మందితో చెప్పాడు తప్ప నీతో నాతో కాదు. ఎందుకంటే నువ్వు చేద్దామని ట్రై చేసినా అవ్వదు. చనిపోయిన వాళ్ళు లేపగలవా? స్వస్థత చేయగలవా? దయ్యాలు వెళ్ళగొట్టగలవా? పాము ఎత్తి పట్టుకుంటావా? అవి మనకు కాదండి. 11 మంది శిష్యులతో చెప్పిన మాట నీవు నమ్మి ఈరోజు యేసు కోసం ప్రకటించడం నీ పని తప్ప నీవు స్వస్థతలు అద్భుతాలు చేసే అధికారం దేవుడు నీకు ఇవ్వలేదు. ఇదే మాటను పట్టుకున్నాడండి అహ్మద్ దీదాత్ అనే అతను. క్రైస్తువులు చాలా మంది ఇది నమ్ముతారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు అంటే నువ్వు నమ్మితే, దేవుని అంత విశ్వాసం అయితే, బలమైన ప్రార్థన చేస్తే నువ్వు కూడా చేయగలవు అంటాడు. అంతే. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు? అందుకని ఇది నమ్మిన వారికి అందరికి జరుగుతుందంటే ఆయన ఛాలెంజ్ చేసాడు ఏమని, నాగరికత కలిగిన ఏ దేశంలో అయినా బైబిల్లో ఈ మాట నిజమైతే ఏది నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగునని క్రైస్తవుడు చెప్తున్నాడు కదా, క్రైస్తవులు మీరే చెప్తున్నారు కదా. అయితే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగునంటున్నారు కదా, అయితే నాతో పోటీకి నిలబడండి. అప్పటికే చాలామంది ఓరెక్కిపోయి 13 మంది వెళ్ళారు. వాళ్ళందరికీ చూపించి ఓడిచ్చిన మాట ఇదే. అది అయోజనుడు వెళ్ళి నేను నిలబడతాను, నాకు విశ్వాసం ఉందన్నాడు. అంతే. అయితే బైబిల్ మొత్తం నిన్ను అడగనవసరం లేదు, మార్కు సువార్త తీయన్నాడు, ఎంతోనే తీపిచ్చాడు. తీశాడు ఆయన. 16వ అధ్యాయం తీయన్నాడు, తీశాడు. 17వ వచనం చదవన్నాడు, చదివాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరగబడును అన్నావు కదా, దీన్ని నువ్వు నమ్ముతున్నావా లేదా అన్నాడు. నమ్మన్నా అన్నాడు అనుకో, మరి బైబిల్ నమ్మట్లేదు కదా, యేసు నమ్మనట్టే కదా, కాబట్టి ఏమనాలి? నమ్ముతున్నాను అన్నాడు. అయితే పాములు ఇవన్నీ కాదు, కానీ నా దగ్గర మాత్రం పాయిజన్ బాటిల్ ఉంది, విషం బాటిల్. ఇది త్రాగి నువ్వు బ్రతుకుతే యేసు దేవుడని, బైబిల్ దేవుని గ్రంథం అని నేను ఒప్పుకుంటాను. తీసుకురమ్మన్నాడు. ఏంటి ఇదంతా లైవ్ టెలికాస్ట్ డర్బన్ సిటీలో, సౌత్ ఆఫ్రికా పెద్ద పబ్లిక్ గ్రౌండ్లో జరుగుతుంది. అంత లైవ్ వీడియో తీస్తున్నారు. బైబిల్ గొప్పదా?
క్రీస్తు శిలువ వేయబడలేదు అన్నాడు కదా, నేను నిరూపిస్తాను, నేను వెళ్ళాడు కదా బైబిల్ గొప్పదని. మరి నిరూపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఇది తాగాలి. ఇంకేం తాగుతాడండి? తాగితే చచ్చిపోతాడు. ఆయన తెలియగలవాడండి. అహ్మద్ దిదాత్ ఏదో ఇప్పుడు ఈయన చనిపోతే కేసు అలాంటివి ఉండవు. ఆ పోటీ ఎలాగూ నా ఇష్ట ప్రకారమే ఈ పోటీకి వెళుతున్నాను, ఇందులో నేను మరణించిన నాతో వచ్చి నన్ను గెలిచిన ప్రతివాదికి ఎలాంటి శిక్ష విధించకూడదని రాసి సంతకం చేసి మరి పోటీకి వెళ్ళింది అది. ఆయనేమో జైలు పాలు చేయరు, ఎందుకంటే ఇష్టపూర్తిగానే దేనికి వెళ్ళాడు? పోటీకి వెళ్ళాడు. ఆ పోటీలో చేయాల్సిందే, ప్రాణం పోయినా అతనికి కేసు అవ్వదు. చాలా తెలివిగా ఉన్నాడు ఆయన. ఇంకేంటండి, ఇంకేం తాగుతాడు? చెమటలు వచ్చేస్తాయి. తాగకుండా నేను ఓడిపోయానని వచ్చేసారు. అలా 13 మందిని ఓడించాడు. ఎంతమందిని? 13 మందిని. అప్పుడే మన తండ్రి గారు జయశాలి గారు ఆయనకు లెటర్ రాశాడు. ఇది కథ కాదు సుమా, నిజమే. మిస్టర్ దేదాత్, నాగరికత కలిగిన ప్రతి దేశములో బైబిల్ని 2 నిమిషాల్లో విసిరి పారేస్తానన్నావు కదా, పోటీకి నేను సిద్ధపడుతున్నాను. బైబిల్ ఏది తప్పు ఏది అని నువ్వు నిరూపిస్తావు, అది రైట్ అని శాస్త్రపరంగా నేను నిరూపిస్తాను, నీతో పోటీకి నేను సిద్ధం అని మన తండ్రి గారు లెటర్ రాశారు. ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవన్నీ కథలు కాదు, ఏమంటే లిఖిత పూర్వకమైన ఆధారాలతో లెటర్ రాశాడు ఆయన. అవతల నుండి ఆయన 13 మందిని ఓడించినాడు, ఎట్టుంటాడండి? ఇంకొకటి దొరికాడు రా బకరా అనుకున్నాడు ఆయన. కానీ అందరిలాంటి బకరా కాదు ఈయన. నేను సిద్ధమని ఉత్తర ప్రత్యుత్తరాలే ఆధారం. ఎందుకంటే పోస్ట్ బాక్స్లో వచ్చినవి కదా, లేపు నేను రాలేదంటే కుదరదు. న్యూస్ పంపిస్తారు, నువ్వు రాసిందే కదా లెటర్ అని. విజయవాడ గ్రౌండ్, పిడబ్ల్యూ గ్రౌండ్, జూన్ 6వ తారీఖున పిడబ్ల్యూ గ్రౌండ్ మహాసభలో బైబిల్ దేవుని గ్రంథం అని నేను నిరూపిస్తాను. అవతలోడేంటి? బైబిల్ దేవుని పుస్తకం, అసలు ఇది నాగరికత కలిగిన దేశంలో బైబిల్ తప్పని నేను నిరూపిస్తానని అవతలోడు. ఇతర గ్రంథాల మీదకి మనం వెళ్ళలేదు, మన గ్రంథాన్ని తప్పని పిలిచాడు ఆయన. వస్తానని సిద్ధమయ్యాడు. ఏమనుకుంటున్నారు? ఆ రోజుల్లో విజయవాడలో లాడ్జీలని నిండిపోయినాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల నుండి వస్తున్నారు ఈ గొప్ప వేడుక చూడడానికి. మన తండ్రి గారు ఏనా శత్రువుతో యుద్ధం చేయనవసరం లేదండి, జస్ట్ భయపెట్టండి అన్నాడు అంతే. అందుకే ఈయన ముందుగా రాసిన ఈ సీడీలు, ఈయన చెప్పిన వాక్య సీడీలు పంపిస్తున్నాడు. వారం వింటున్న తర్వాత ఆయనకి చెమటలు పుడుతున్నాయి. ఈయన అందరిలాంటివాడు కాదు ఈయన. ఆ పోటీలు ఏంటో తెలుసా? నేను ఓడిపోతే బైబిల్ విడిచిపెట్టి నీ పాదాల దగ్గర సేవ చేస్తాను. నువ్వు ఓడిపోతే ప్రజలందరి ముందు యేసుని ఒప్పుకొని బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం ట్యాంక్ కూడా రెడీ చేశాడు అక్కడ. అంతే కదా మరి, అలానే ఉండాలి పోటీ. చర్చించుకున్నాం, మాట్లాడుకొని ప్రజల నిర్ణయం. ఈ వద్దు కథలొద్దు. ఎందుకంటే బైబిల్లో ఒకటి ఉంది, మీరు చూడాలి. ఏలియా గారు అహాబు కాలములో బయలు ప్రవక్తలతో ఏలియా గారు ఛాలెంజ్ ఏంటి? యెహోవా నిజమైన దేవుడు అంటే ఆయన నమ్మండి, బయలే నిజమైన దేవుడు అంటే ఆయన నమ్మండి. ఒక పోటీ పెడదాం, ఒక పశువును వధిద్దాం, ఏమండి, ఒక ఏంటది బలిపీఠం కడదాం, ప్రార్థన చేద్దాం. నేను నా దేవుడికి చేస్తాను, మీరు మీ దేవుడికి చేయండి. ఆ బలిపీఠం మీద ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఏం చేయాలి? ఆ బలిపీఠం మీద ఉన్న ఆ బలి పశువుని ఏం చేయాలి? దహించాలి. ఇది పోటీ. అంటే వాళ్ళు 400 మంది ప్రవక్తలు వచ్చారు. యెహోవా పక్షం నేను ఒక్కనే వస్తానన్నాడు, ఈయన ఒక్కడే నిలబడ్డాడు. ముందు వాళ్ళకి ఆసనం ఇచ్చాడు ఏలియా గారు. ఏమని మొదలు పెట్టానంటే వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పిలిచారు వాళ్ళ దేవతలు. ఉంటే కదా, మామూలు కామెడీ చేయలేదు ఏలియా గారు. నిద్రపోతున్నాడేమో ఇంకా అరవండి అన్నాడు అంతే. ప్రయాణంలో ఉన్నాడేమో ఇంకా అరవండి అన్నాడు. లేకపోతే భార్యతో బిజీగా ఉన్నాడేమో ఇంకా అరవండి అన్నాడు. మామూలు కామెంట్ చేయలేదు ఏలియా గారు. ఎందుకంటే నిజమైన దేవుని విడిచిపెట్టారు. ఎవరు? ఇశ్రాయేలీల దగ్గర ఇదంతా. అన్యజనుల్లో కాదు, ఇశ్రాయేలులే యెహోవా దేవుని విడిచిపెట్టి, వాళ్ళ దేవుని విడిచిపెట్టి బయలుదేవతను తెచ్చుకున్నారండి. మరి వీళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. అందుకనే బాగా హేళన చేశాడు. వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం దాకా రావా, కాయవా, ఉన్నావా, పోయావా. లాస్ట్కి ఏం చేస్తారో తెలుసు కదా, వాళ్ళని వాళ్ళు కూసుకుంటున్నారట. ఎందుకంటే రావట్లే, పరువు పోతుంది. సాయంత్రం అయింది, అలా అలిసిపోయారు. ఇక మీరు పక్కకు పోండి. ఈయన బలిపీఠం కట్టించాడు. 12 రాళ్ళు వేసాడు 12 గోత్రాలకి. 7 సార్లు ఆ బలిపీఠం మీద ఆ బలి పశువు మీద నీళ్లు పోసాడు. ఎందుకంటే అగ్ని వచ్చి కాల్చాలంటే ఏదో కింద ఏదో నిప్పు పెట్టిన మాయ చేస్తారు వీళ్ళు. 7 సార్లు పోస్తే నీళ్లు నిండిపోయిందట బలిపీఠం మొత్తం. అప్పుడు ఒకటేమంటున్నాడు, యెహోవా నిజమైన దేవుడా, నా మాట వినగానే ఆకాశం నుండి అగ్ని దిగి ఆ బలిపీఠంను కాల్చివేసింది. అప్పుడు ఆ 400 మంది ప్రవక్తల్ని వధించేశాడు ఏలియా. అది యుద్ధం.
చేస్తే అలానే చేయాలి, అంతే తప్ప మాట్లాడుకొని పోతానంటే ఇంకెందుకు. అదే యుద్ధ పార్టీని అంటే పోటీ అంటే అలానే ఉండాలి, అది డిబేట్. ఇది మనసులో పెట్టుకుని మన తండ్రి గారు పిలిచాడండి. ఇంకా సింహగర్జనలో ఉంటుంది ఈ లెటర్. పిలిచాడు. విజయవాడ గ్రౌండ్ నిండిపోతుంది. పోలీసులకు అర్థం కావట్లేదు, ఇంత లాడ్జీలు నిండిపోతున్నాయి ఏంటి ఇవి ఈ ప్రజలు, ఇదంతా వాళ్ళకి అర్థం కాలేదు. సభ జరుగుతుంది అనుకున్నారు, క్రైస్తవ సభలో ఇది ఒక సభ అనుకున్నారు. కానీ బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని ఈయన నిలబడ్డాడు మన తండ్రి గారు అవతల. ఆయన బైబిల్ దేవుని పుస్తకం కాదు నిరూపిస్తానని ఆయన వస్తున్నాడు. పబ్లిసిటీ పెరిగిపోయింది, సిటీ నిండిపోతుంది. వాళ్ళకి భయం వేసింది. విషయం ఏంటంటే తీర పోటీకి ఆ రోజు వరకు వస్తానన్న దీహదాత్ ఆ రోజు పోటీకి రాకుండా అట్నుండట. ఆయన ఏంటంటే సూరత్లో పుట్టాడండి. ఆయన మన భారతీయుడే కానీ సౌత్ ఆఫ్రికా దేశంలో ఉంటున్నాడు. సూరత్ వెళ్ళిపోయాడండి అట్నుండట. పోటీకి రాకుండా వెళ్ళిపోయి దొంగ. ఎందుకంటే అర్థమైపోయింది నేను అందరు లాంటి వాడికి అది ఈయన అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళిపోయి నాకు ఆరోగ్యం బాగలేక నేను పోటీకి రాలేకపోతున్నాను, పోటీని ఆపు చేద్దామని లెటర్ పంపాడు. అది కాదు సీన్ అక్కడ. మన తండ్రి గారు అంత ఎత్తుగా ఎందుకు విడిచిపెడతాడు? ఆ ఉత్తర ప్రత్యుత్తరాల్లో మొదట పోటీకి సిద్ధమని ఆ లెటర్లోనే ఎవడైనా మన ఇద్దరిలో పోటీకి రాకపోతే వాడు ఓడిపోయినట్టే ఒప్పుకోవాలని సంతకం చేయించాడు. అంతేనండి. పోటీకి రాకుండా పారిపోయారు. ఏమన్నారంటే పోలీసులు ఒప్పుకోవట్లేదండి. నేను అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందట, మత గొడవలు జరుగుతాయి. క్రైస్తవులు ఎప్పుడైనా మత గొడవలు చేస్తారండి? హింసిస్తారా? అంటే తప్పించుకున్నాడు. 13 మందిని ఓడించిన వాడు తప్పించుకొని డర్బన్ సిటీకి పారిపోయాడు. వాడే కదా అన్నది, ఛాలెంజ్ చేసింది వాడే కదా. ఎందుకు పారిపోయాడు? భయపడ్డాడు. అందరిలాగా ఆయన చెప్పిన ఆయన కాదు. ఆయన ఏమండి నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియ నేను కూడా చేస్తానని చెప్పిన ఆయన కాదు. అది ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో యేసుక్రీస్తు మాట్లాడాడు? మన బైబిల్ మీద మనకు అవగాహన ఉంటే ఎదుటివాడు నిన్ను ఎందుకండి, నీ గురించి ఎందుకు మాట్లాడతాడు? పారిపోయాడు అంతే. ప్రకటించేశారు. జైశాల్ గారు ఒక్కరే అక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. అనర్గళంగా అందరూ ఏడి దిదాత్ ఏడని చూస్తున్నారు. ఇంకెక్కడ దిదాత్? అహ్మద్ దిదాత్ ఆరోహణమైపోయాడు, పారిపోయాడండి. రాకపోతే పోటీకి రాకపోతే ఓడిపోయినట్టేనే రాసి సంతకం చేశాడు అందులో. కాబట్టి అధికారికంగా ప్రకటించారు మన తండ్రి గారు మీడియాలో, దిదాత్ ఓడిపోయాడు. ఇంకొకసారి బైబిల్ జోలికి వస్తే దేవుడు నీ నాలుక కోసేస్తాడని ప్రకటన చేశాడు. ఆ రోజు వెళ్ళిపోయాడు. బాగా ముసలోడు అయిపోయాడు. వెళ్ళి గొంతు క్యాన్సర్ వచ్చి మంచం మీద 2 సంవత్సరాలు మంచం పట్టి ఏడ్చి ఆ వీడియోస్ కూడా చూపించారు తండ్రి గారు. మంచంలో ఉండి ఏడుస్తున్నాడండి గొంతు క్యాన్సర్తో. 2 సంవత్సరాలు మంచం పట్టించాడు దేవుడు. మంచం మీద 1, 2 దారుణమైన చావు, కుక్క చావు చచ్చాడు. ఎందుకు తెలుసా? బైబిల్ జోలికి వచ్చాడు. బైబిల్ దేవుని గ్రంథం కాదన్నాడు, బైబిల్ దేవుని పుస్తకం కాదన్నాడు, బైబిల్ అబద్ధ పుట్టన్నాడు. దేవుడు ఆయనకి ఎలాంటి చావు ఇచ్చాడు మన చరిత్రలో మనం చూడగలం. మన కళ్ళ ముందు మన తండ్రి గారు జరిగించిన ఆ యుద్ధం. అలా చేయాలండి యుద్ధం. ఇతర దేవతలు ఇతర గ్రంథాల జోలికి మనకు వద్దు. మన గ్రంథాన్ని ఎవడు కాదన్నాడు వాడిని తీసుకొచ్చి మన గ్రంథం ప్రకారం ఎందుకు కాదని మనము అడగాలి. అలా 13 మందిని ఓడించినాడు. 14వ వ్యక్తితో పోటీకి రాక పారిపోయి చనిపోయాడు. ఆయన శిష్యులు ఇప్పుడు ఎవరైనా ఎవరు లేరు. అంత పోటీకి నిలబడేవారు ఇప్పుడు లేరు. అంతకుముందు ఈయన రాకముందు ప్రతి ఒక్కడు బైబిల్ మీద అరవడమేనండి. ప్రతి ఒక్కడు బైబిల్ మీద చెప్పడమే. ఇదండి పోటీ. దేవుడు ఉన్నాడని నిరూపించాలంటే ఇలా నిరూపించాలి. లేదా నువ్వు నమ్మిన సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ వెళ్ళు. కాదన్నాడా? పోటీకి సిద్ధం చేశాడు. పోటీ ఉండాలి. ఏమంటే పరుగు పందాలు ఒకరు గెలుస్తారా, ఇద్దరు గెలుస్తారా? ఎవరో ఒకరు ఉండాలి. ఇద్దరు గెలిచినా అది పరుగు పందెం ఎట్లయితే? ఫస్ట్ ప్రైజ్ ఒకటే ఉండాలా, అది నువ్వా నేనా అవ్వాలా. అదే పోటీ. అలాంటి పోటీ చేయాలి తప్ప మాట్లాడుకున్నారండి నీ వర్షం నువ్వు చెప్పు. ఈరోజు చూడండి మీడియాలో, ఇప్పుడు మీరు ఏ విషయమైనా ఇదే కాదండి, ఏ విషయమైనా మీడియా వాళ్ళు చూడండి 4 వక్తలను కూర్చోబెడతారు. పార్టీకి సంబంధించిన విషయం అనుకుందాం. ఇటు కాంగ్రెస్ వాళ్ళని ఒకరిని కూర్చోబెడతారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళని కూర్చోబెడతారు, ఇటు బీజేపీ వాళ్ళని కూర్చోబెడతారు. ఒక విషయం మీద మాట్లాడతారు. ఎవరిది రైట్? ఈ మీడియా వాళ్ళు ఏమని చెప్తారో చెప్పరు. వాడి వర్షన్ వాడు చెప్తాడు, వీడి వర్షన్ వీడు చెప్తాడు, వీడి వర్షన్ వీడు చెప్తాడు. మీడియా వాళ్ళు లాస్ట్కి అంటాడు ప్రజలారా మీరే నిర్ణయించుకోండి అంటారు. మరి అది డిబేట్ ఎలా అయింది చెప్పండి? ఆన్సర్ ఏది? ఇప్పుడు ఏదైనా నువ్వు విషయము చెప్పాలన్నప్పుడు నిజాన్ని ప్రజలకి చెప్పరు. అలాంటి డిబేట్లు వద్దు. ఏలియా గారు కూడా యెహోవా దేవుడు అయితే యెహోవానే నమ్మండి, బయలు దేవత బయలునే ఉండి, ఎవరో ఒకరు ఉండాలా. 2 మనస్తత్వాల మధ్య మీరు ఉండొద్దు అంటాడు. అది పోటీ.
ఆ రోజు పోటీకి ఈ వాక్యాన్ని చూపించాడు. అహ్మద్ దీదాత్, మన తండ్రి గారి దగ్గర ఈ వాక్యము చెల్లదని అర్థమైంది. ఎందుకంటే అది వాళ్ళకి కాదయ్యా, మనకు కాదయ్యా, అది 11 మంది పైన స్పష్టంగా నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగునని ఆ 11 మందితో చెప్పాడు తప్ప క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కడు ఈ అద్భుతాలు చెయ్యడు. అది వాళ్ళకే సాధ్యం. వరాలు వాళ్ళకిచ్చాడు. వాళ్ళు ఎవరి మీదైతే చేతులు ఉంచారో వాళ్ళు చేయగలిగారు. తర్వాత స్వస్థతలు, అద్భుతాలు చేసే వరాలు ఆగిపోయినాయి. పౌలు గారే ఆగిపోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆ మాట చూసి మనం ముగించుకుందాం. తిమోతి పత్రిక ఏమండి, ప్రతిదానికి బైబిల్ ఎవిడెన్స్. తిమోతి పత్రిక 2వ పత్రికలో మనం చూస్తే, మొదటి పత్రికనండి, 22వ వచనం, 5వ అధ్యాయం. అపోస్తుల తర్వాత అంత ప్రాధాన్యత చెందిన వ్యక్తిగా పౌలు కనిపిస్తాడు. పౌలు గారికి యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారా అనేక వరాలు వచ్చాయి ఆయనకు కూడా. 23వ వచనం, 22 నుంచి చదువుదాం. 5వ అధ్యాయం 22 నుండి చదువుదాము. తర్వాత 23 రైట్. ఇక మీదట తిమోతితో చెప్తున్నాడు. తిమోతి ఎవరు? పౌలు గారికి ప్రియ శిష్యుడు. పౌలు గారు గురువు అయితే తిమోతి గారు శిష్యుడు. ఇప్పుడు ఆ తిమోతి గారి పరిస్థితి ఏమైందంటే కడుపు జబ్బట. మరి కడుపు జబ్బు అంటే ఆ రోజుల్లో మరి ఈ రోజు కడుపు జబ్బులు ఏమున్నాయి? గ్యాస్ అనుకోవచ్చు. ఈరోజు గ్యాస్ అని మనం పేరు పెట్టాం. అందుకనే ఏ సంవత్సరంలో ఏ పేరు వస్తుందో తెలియదు కాబట్టి కడుపు జబ్బు అంటే సరిపోయింది. తిమోతి, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము. ఏమంటున్నాడు? నీ కడుపు జబ్బు నిమిత్తము అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, పౌలు గారికి చనిపోయిన వారిని లేపిన దైవజనుడైన, రోగులను బాగు చేసిన దైవజనుడు, ఏమన్నా యేసుక్రీస్తు కంటే గొప్ప అద్భుతాలు చేశాడు. యేసు చెప్పాడు, నా తర్వాత నాకంటే గొప్పవి చేస్తానన్నాడు. యేసుక్రీస్తు కంటే గొప్పవి చేశాడు. ఏంటో తెలుసా? ఏసైనా వెళ్ళి అందరిని రోగులను ముట్టుకొని బాగు చేశాడు. కానీ పౌలు అయితే ఈయన నడికట్టు, ఈయనకి అలవాటండి నడికట్టు ఒక టవల్ కట్టుకుంటాడు, లేదా కచ్చిప్పు ఏదో ఒక గుడ్డ. ఈయన రోగి ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ముట్టి స్వస్థపరచాల్సిన అవసరం లేదు. ఈ నడికట్టు ఇస్తే ఆ నడికట్టు ఎవడని తీసుకెళ్ళి ఆ రోగి మీద అలా పడేసాడు అనుకో, వాడు బాగవుతాడు. ఇక తర్వాత పేతురు గారు నడిచి వెళ్తుంటే రోడ్డు పక్కన నీడ వస్తుంది. ఆ నీడ రోగి మీద పడితే రోగి బాగవుతాడు. ఇప్పుడు పేతురు గారు నడిచి వస్తుంటే మంచాల మీద పేషెంట్లు పడుకోబెట్టేవారండి. ఇంత స్వస్థతలు వరాలు కలిగిన ఈ భక్తులు, ఏమండి, పౌలు గారు ఇన్ని వరాలు కలిగిన దైవజనుడైన పౌలు గారు తన శిష్యుడితో ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం కొంచెం పుచ్చుకోమని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? పోయింది పవర్, వరం పోయింది. వరాలు ఎక్కడ వరకు ఉండాలో దేవుడు అక్కడ వరకే జరిగించాడు. ఎందుకు? వరాలు ఉన్నంత వరకు వీళ్ళు కార్యాలు జరిగిస్తారు. వాటిని దేవుడు గ్రంథస్థము చేయిస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఎంతవరకు కావాలో అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు తోడుకున్నారు. ఇక బైబిల్ పరిపూర్ణంగా అయిన తర్వాత, బైబిల్ తిమోతి పత్రిక, ఈ పత్రిక రాసే సమయానికి అప్పటికి అయిపోయి ఎండింగ్ ఇదే. తర్వాత అన్ని పత్రికలే తర్వాత అద్భుతాలు చేసినట్టు ఎక్కడ కనిపించదు. అంటే ఎండింగ్లో స్వస్థత వరాలు ఆగిపోయిన ఆ సమయంలో పౌలు గారు సలహా ఇస్తున్నాడు తప్ప స్వస్థపడట్లే. అదే పౌలు గారికి అప్పుడే వరం ఉండుంటే కడుపు జబ్బుతూ ఉన్న తిమోతికి ఇగో కచ్చి పంపిస్తున్నా, కడుపు మీద వేసుకొని ఆయన. ఈరోజు మన వాళ్ళు కొనుక్కుంటారు ప్రేయర్ ఆయిల్ అట. ఏం ఆయిల్? బైబిల్ ఎక్కడైనా ప్రేయర్ ఆయిల్ అని ఉందండి? ప్రార్థన చేసి ఆయిల్ పూయండి అని ఉందా? ప్రార్థన ఆయిల్ అని బైబిల్ ఎక్కడ ఉందండి? మీలో ఎవడైనా రోగి అయ్యి ఉన్నాడు? యాకోబు పత్రికలో ఉంటుంది. మీలో ఎవడైనా రోగి అయ్యి ఉన్నాడా? అయితే మీరు వెళ్ళి ఆయనకు నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. కానీ నూనెకి ప్రార్థన చేసి అమ్మమన్నాడు అండి యాకోబు పత్రిక. చూద్దాం, మళ్ళీ బైబిల్ చూడాలి. మళ్ళీ కథలు వద్దండి మనకి, నిజాలు మనం చూడాలి. బైబిల్ ఇది, నిజాలు మనం చూడాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు ఎవరు? ఆ రోగి. ఎవరిని పిలిపించాలట? ప్రతి మాట నేను ఆలోచిస్తున్నా. రోగంతో ఉన్నవాడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? వీళ్ళే స్వస్థత బోధకులు సభలు ఏర్పాటు చేస్తారు, వీళ్ళే రోగులను పిలుస్తారు. మీకు అర్థమవుతుంది? లాజిక్ మనకు తెలియాలి. ఏది బైబిల్?
ఏది లోకం? బైబిల్లో లేనిదేంటి బయట కనపడుతుంది? ఈరోజు స్వస్థత నాకు వరాలు ఉన్నాయని చెప్పుకునే ప్రతి బోధకుడు ఏం చేస్తాడు? రికార్డ్ అవుతుంది, పెడతాను నేను. ఎందుకంటే మన మాటలు కొంచెం కఠినంగా ఉన్న నిజం చెప్పాలండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? మీరు ఏం చేయాలి తెలుసా రోగంతో ఉంటే? సంఘములో పెద్దలు అని అంటే ఎవరు? మీ దైవజనుడు. ఆ దైవజనుడితో ఉన్న ఎల్డర్స్‌తో పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి. అంతే తప్ప ఎక్కడ స్వస్థత సభలు జరుగుతున్నాయి ఆడికి పోయి చేయించుకోమని లేదు బైబిల్‌లో. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతను ఆ రోగి ఏం చేయాలి? సంఘపు పెద్దలను ఈయన యొద్దకు పిలిపించుకోవాలి. ఎక్కడికి? ఇంటికి. అంతే కదా! రోగి ఎక్కడ ఉంటుంది? లేదా హాస్పిటల్‌కి. పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి. వారొస్తారు. వచ్చి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అన్నాడు. వాళ్ళు వచ్చి ప్రభువు నామమున యేసుక్రీస్తు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు. కానీ ఇక్కడ రివర్స్. స్వస్థత వరములు గల దైవజనుడు వస్తున్నాడు, స్వస్థత సభలను పెడతాడు. రోగులందరూ ఈయన పిలుస్తాడు. పిలిచి పోనీ నూనె రాసిన ప్రార్థన చేసి చెయ్యడు. నేను ప్రార్థన చేసిన నూనె బాటిల్ లారీలో ఉన్నాయి, మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. ఇదేంటండి? ఇది వ్యాపారం అంటారా? సేవ అంటారా? మళ్ళీ మనకు చెప్తారండి అటు నుండి ఇటు, అంతమందికి నూనె పంచితే మరి నాకేడ డబ్బు వస్తాయి అంటుండే. నేను ఎవడా పంచమంది? దేవుడు ఏం చెప్పాడు? రోగి దగ్గరికి వెళ్ళి వీలైతే ప్రార్థన చేయమన్నాడు. నువ్వు రోగుల్నే పిలుచుకొని చేస్తున్నాడు. మాయా. ఇలా చెప్తేనండి మనం సమాజంగా నచ్చామండి. నచ్చకపోతే నీ మెప్పు ఎవరికి కావాలి? మనుషుల మెప్పులు కోరే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దేవుని మెప్పు కావాలి. బైబిల్లో దేవుడు ఏమి రాయించాడు అదే నిత్యం, అదే సత్యం, దాన్నే మేము స్వీకరిస్తాం. నువ్వు మెచ్చితే ఏంటి, మెచ్చకపోతే నువ్వే నన్ను పరలోకం ఇస్తావా? నువ్వేమన్నా నన్ను స్వర్గానికి తీసుకువెళ్తావా? ఎవరి మెప్పులు మనకొద్దు, దేవుడు మెచ్చాలి. దేవుడు ఏం చెప్పాడు? మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? అయితే రోగి సంఘ పెద్దను పిలవాలి. పిలిస్తే ఆ సంఘ పెద్ద లేదా కాపరిని ఇంటికి వచ్చి లేదా హాస్పిటల్కి వచ్చి నూనె ఎవరి నామమున? యేసు నామమున నూనె రాస్తారు. అక్కడ నూనె ఏ నూనె? కొబ్బరి నూనె ఉందా? పోనీ ఏ నూనె? మంచి నూనె ఉందా? సన్ఫ్లవరా, పామ్ ఆయిలా? ఏ నూనె అన్నది కాదు. నూనె రాసి యేసు నామమున మీకు నూనె రాసి ఆయన ప్రార్థన చేస్తాడు. విషయం ఏంటంటే ఆయన ప్రార్థన చేయవలెను. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. విశ్వాస సహితమైన ప్రార్థన నీకోసం నీ కాపరి విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తుంది. మరి నీకోసం నీ కాపరి విశ్వాసంతో, అంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు నమ్మకంగా ప్రార్థన చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? సంఘంలో నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా నువ్వు కనబడితే ఖచ్చితంగా నీకోసం చేస్తాడు. నువ్వే దొంగగా సరిగా రాక ఏ కార్యక్రమాలు పాల్గొనకుంటే ప్రార్థన చేయడానికి కూడా మనసు రాదండి. ఎందుకంటే ఎందుకురా దేవుడు ఒకళ్ళని ప్రార్థన చేసామనుకోండి, నేను కానీ ఏ దైవజనుడైనా ప్రార్థన చేశాడు అనుకోండి, ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏంట్రా వీడి కోసం రిక్వెస్ట్ చేస్తున్నావు, వీళ్ళు సరిగ్గా సంఘానికే రారు, ఈ దొంగల కోసం నువ్వే నాకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దేవుడు మాకు శిక్ష విధిస్తాడు. మరి అంతే. మరి విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలంటే మనం సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. సంఘం దేవుని సన్నిధి కదా, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి పని నమ్మకంగా చేయాలి. మెప్పులకో గొప్పలకో చేయొద్దు మనం. ఏమండి ఆలోచించండి, ఏది నిజం? రోగముతో ఉన్నవాడికి ఈరోజు మనం చేయవలసింది ఇదే. యాకోబు పత్రిక ముగింపులో అన్నాడు, అంతే తప్ప మీరు కూడా పిలవండి, ఎందుకంటే నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి కాబట్టి మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి అన్నాడు. ఇక్కడ నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా? ఎండింగ్ అండి ఇది. ముగింపు వచ్చేసరికి ఏమంటున్నాడు? మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆయనకు స్వస్థతని ఇస్తుంది. ఆయనకి ఇస్తుంది స్వస్థత. నువ్వేదో నా వల్లనే స్వస్థత జరిగిందని మైకి పట్టుకుని చెప్పు 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 ఏం చెప్పాలి? తలలో ఎంట్రుకలు ఊడిపోతున్నాయండి, ప్రార్థన చేతాయి గారు ఎంట్రుకలు వచ్చినాయండి. ఆహా, ఇవే ప్రార్థనలు? ఏమండి ఏం చెప్తున్నారండి? ఎంట్రుకలు ఊడిపోతున్నాయి. ఒకడు దొంగ బోధకులు సమాజంలో వ్యాపించారండి. క్రైస్తవుల్లో దొంగలు పడ్డారు. ఎవడు వరము కలిగిన భక్తుడు లేడు ఈరోజు. వరం ఉందంటే ఖచ్చితంగా చెయ్యాలి. వరములు కలిగిన భక్తులు ఎవరు లేరు. పరిశుద్ధాత్మ వరములు, స్వస్థపరిచే వరాలు ఈరోజు ఎవ్వరికి లేవు భూమి మీద. ఉంటే కరోనా టైంలో ఎందుకు దాక్కున్నారు దొంగలంతా? కరోనా టైంలో వీళ్ళే ముందు దాక్కున్నారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. వరాలు ఉన్నావు కదా నువ్వు, వరాలున్న బైబిల్లో ఉన్న వరాలున్న బోధకులు వెళ్ళి రోగి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయలే? అప్పుడు ముట్టుకుంటే వీడికి కరోనా
వస్తాడు. పరార్ లేవండి. ఇప్పుడు వరాలు కలిగిన దైవజనులు ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేయడమే. దేవుడికి నచ్చితే నీకు బాగు చేస్తాడు. నువ్వు నచ్చాలి. ప్రార్థన చేసే వ్యక్తి నచ్చాలి. ప్రార్థన చేయించుకునే పేషెంట్ నచ్చాలి దేవుడికి. లేకపోతే దేవుడు బాగు చేయడు. ఎందుకంటే పౌలు గారే చెప్పాడు తిమోతితో, తిమోతి నీ కడుపు జబ్బు నిమిత్తము వరాలు కలిగిన దైవజనుడు అండి. వరాలు అప్పటికి వెళ్ళిపోయాయి కాబట్టి నీ కడుపు జబ్బు నిమిత్తము తిమోతి. చిట్కా చెప్తున్నాడండి. ఏ చిట్కా? వంటింటి చిట్కా. కొంచెం ద్రాక్షారసము కొంచెం కొంచెం పుచ్చుకో అయ్యా. ఎందుకంటే నా దగ్గర వరం లేదు, అయిపోయింది. వరాలు ఉన్నంత కాలం చేసిన, ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను ఒక నా గుడ్డ తీసుకొచ్చి, నా గుడ్డ ముక్క తీసుకొచ్చి నీ మీద పెట్టిన నీకు స్వస్థత కలగదు. అవసరమైన నా దుప్పుడు తీసుకొచ్చి మీద పెట్టిన నీకు స్వస్థత కలగదు. ఎందుకంటే నా దగ్గర వరము లేదు. ఆ రోజే వరాలు లేవు, మరి ఈ రోజు ఎందుకండి వరాలు ఉన్నాయని చెప్పుకొని తిరుగుతున్నారు దొంగలు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగున ఈ మాటే చూపిస్తారండి. మనమైతే అన్నామనుకో మీకు నమ్మకం లేదండి. నమ్మకం లేదా అంటే మనం అన్నసరికి దేవుడి మీద మీకు నమ్మకం లేదండి, దేవుడు చేస్తాడండి, మీరు ఎందుకు అనుమానిస్తున్నారు? మీరు దేవుడి మీద విశ్వాసం లేదండి, ఇటు అటు నుండి ఇటు మాట్లాడతారండి. మరి ఏది నీకు నమ్మకం ఉంది కదా ఒకటి చేయి అంటే చెయ్యరు. ఇది విషం తాగంటే తాగుతారండి, తాగరు. కనుక ప్రియమైన దేవుని పిల్ల, అబద్ధాలు నమ్మి మోసపోతున్న ఈ సమాజానికి కొంచెం మనం మెలకువగా ఉండి బైబుల్ని మనం నేర్చుకోవాలి తప్ప మనుషుల మాటల మీద మనం ఆధారపడద్దు. ముఖ్యంగా సందర్భానుసారంగా బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో యేసు అన్నాడు, ఏ సందర్భంలో యేసుక్రీస్తు మాట అన్నాడు, ఎవరితో చెప్పాడు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ నాకే అనుకుంటే పొరపాటు, బైబిల్లో ఉన్నాయన్నీ మనకే అనుకుంటే పొరపాటు. చాలా చాలా చెప్పాడు దేవుడు. ఏమిటి బైబిల్లో ఉన్నాయన్న మనకేనా? ఏమంటే ఒక రాజు గురించి చెప్పాడండి. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు పంపించి రాజుతో చెప్పాడు. రాజుతో వెళ్ళి చెప్పు అన్నాడు. ప్రవక్త వెళ్ళి చెప్పాడు. ఏలియా వెళుతుంటే ఆ మధ్యలో కనిపించాడు ఆ రాజు యొక్క ఆ రాజు యొక్క అసిస్టెంట్ కనిపిస్తే, వెళ్ళు మీ గురువుగారితో చెప్పెళ్ళి, నువ్వు మంచం ఎక్కావు కదా రోగంతో, నువ్వు ఎక్కిన మంచం దిగకుండా చస్తావని. ఇది నీకా? ఇది నీ ఇలాంటి మాటలు ఎన్ని ఉన్నాయి. ఎక్కిన మంచం దిగకుండా చస్తావనే మాట మీది కాదు, అది రాజుది. ఇలాగ చాలా మాటలు బైబిల్లో ఉన్నాయి. అన్ని నీకు కాదు. సందర్భానుసారంగా ఏవి నీకో ఏవి నీకు కాదో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆలోచించాలి. కనుక నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుననే ఈ మాట యేసు ఎవరితో చెప్పాడంటే ఆ 11 మంది శిష్యులతో చెప్పాడు, మనతో కాదు. నిజమేనా? నేను కథ చెప్పాను ఎంతసేపు. ప్రతి దానికి బైబిల్లో ఎవిడెన్స్ చూపించాను. అయినా మీకు అనుమానం ఉంటే అడగొచ్చు, తప్పులేదండి. బైబిల్ మనం నేర్చుకోవాలి. అడగండి, నాకు ఈ డౌట్ ఉంది, ఈ డౌట్ ఉందని అడగండి. ఖచ్చితంగా మీకు సమాధానం వచ్చేదాకా నేను బైబిల్లో రెఫరెన్స్ చూపిస్తాను. వాళ్ళకి తప్పించుకొని వెళ్ళేది బోధ కాదు. మనం పాఠం చెప్పిన తర్వాత టీచర్ చెప్పాలి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగమనాలి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగొద్దు అన్నాడంటే టీచర్కే కన్ఫ్యూజ్ అయిపోయింది. టీచరే పాఠం సరిగా చెప్పలేదు, ఎవరికే నమ్మకం లేదు. అలాంటి టీచర్లం కాదు. ఈ బోధ సత్యాన్ని చెప్పేది. సత్యాన్ని స్వీకరిద్దాం, సత్యం వైపు అడుగులు వేద్దాం. ప్రార్థన చేసుకుందాం.